సో ఇప్పుడు సమ్మర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. మరి ఇప్పుడు అందరూ కూడా ఏ స్కూల్లో పిల్లలని వేస్తే బాగుంటుంది ఏందని చెప్పి కూడా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా స్కూల్ వెంబడి తిరుగుతున్నారు. మరి ఫీజులు చూస్తే అట్లా మొత్తం ఆకాశాన్ని అయితే అంటుకున్నాయి ఫీజులు అన్నీ కూడా. ఎక్కడ చూసుకున్నా కూడా మనం చిన్నపిల్లలు నర్సరీ నుంచి కూడా లక్షలు దోచుకుంటున్నారు మళ్ళీ వీళ్ళు. సో దానికి సంబంధించి మన నేటిదాల్సి రిపోర్టర్ ఒక వార్త రాయడం జరిగింది. ఏంటంటే అడ్డంగా నిలువు దోపిడీ. ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫీజులోనే కాదు, ఇప్పుడు ఏం చేసినట్టే వీళ్ళందరూ స్టేషనరీ షాపులు కూడా పెట్టేసిండ్రు. స్కూళ్ళలోనే స్టేషనరీ షాపులు పెట్టిండ్రు. ఆ బట్టలు, షూస్, సాక్స్, బెల్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరనే కొనాలని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు గతం నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకొంచెం ప్రీమియం చేసి పడేసిండ్రు దాన్ని. ఎట్లా అంటే ఇక పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే క్లాత్ ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళు ఇచ్చే బుక్లు ఏముంటాయి, మరి ఏడికెళ్ళి వస్తాయో, ఇంపోర్ట్ చేస్తారా మరి బయట దేశాల నుంచి తెస్తారో ఏందో అర్థం కాదు. 40,000 50,000 అని ఫిక్స్డ్ అమౌంట్ పెడుతున్నారు వాళ్ళు. దానికి పెట్టి ఏం చేస్తున్నారు, మీరు కంపల్సరీ ఈ పుస్తకాలు కానివ్వండి, స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా మా దగ్గర నుంచి తీసుకోవాలి, బయట కనుక మీరు తీసుకొస్తే అసలు స్కూళ్ళకే అలౌట్ చేయమని చెప్పి ప్రైవేట్ స్కూల్ అని ఇట్లా ఇంకొక కొత్త రకమైన బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు.